నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి పవిత్ర హజ్ యాత్రకు బయల్దేరిన యాత్రికులకు వీడ్కోలు పలికే కార్యక్రమం అత్యంత వైభవంగా, విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా గుంటూరు సిటీ డిప్యూటీ మేయర్ షేక్ సజీలా గారు తన హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేశారు. सबको अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहु అందరికీ నమస్కారం. ఈరోజు పవిత్రమైన హజ్కి వెళ్ళడానికి విజయవాడ నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఎంతో అంటే అన్ని మౌలిక వసతులు కల్పించారు. ముఖ్యంగా 2000 మెంబర్స్ హజ్ యాత్రకి వెళ్తున్నారు. ఈ యొక్క హజ్ యాత్ర అంటే కేవలం ఒక ప్రయాణం కాదు, ముస్లిమ్స్కి ఒక అదృష్టం, ఒక బాధ్యతగా జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలి అనే ఒక పవిత్రమైన అడుగు ముందుకు వేస్తున్నారు. దువా చేస్తారు. అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఉండాలని, వాళ్ళు క్షేమంగా వెళ్ళి రావాలని మేము ఇక్కడి నుంచి దువా చేస్తాము. కాబట్టి మన కూటమి ప్రభుత్వం కూడా అంటే మన చంద్రబాబు నాయుడు గారు కూడా ₹1,00,000 ఇవ్వడానికి ఎంతో గొప్ప మనసుతో ముందుకు రావటం కూడా చాలా సంతోషంగా ఉంది. హజ్ కమిటీ చైర్మన్ కానివ్వండి, ఫరూక్ గారు కానివ్వండి, పెద్దలందరూ కూడా సహాయ సహకారంతో ఇక్కడ వచ్చిన హజ్ వాళ్ళకి ఎంతో సదుపాయాలు కల్పించి భోజనాలు ఏర్పాటు చేసి ఫెసిలిటీస్ కనిపించడం కూడా చాలా సంతోషంగా ఉందని ఇక్కడ వచ్చిన హజ్ మెంబర్స్, హజ్కి వెళ్ళే యాత్రికులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే రానున్న రోజులు అంటే ప్రతి సంవత్సరం కూడా మా కూటమి ప్రభుత్వం మా ముస్లింలకి ఆసరాగా అండగా ఉంటుంది. ప్రతి ఒక్కటి ఇటు సంక్షేమాన్ని మరి ప్రతి దాంట్లో కూడా అభివృద్ధి దశలో కూడా మా ముస్లింస్కి ఒక పవిత్రమైన హజ్ యాత్రకు వెళ్లేందుకు వాళ్ళకు ఆర్థిక సహాయం అందించడం కూడా చారిత్రాత్మక నిర్ణయం తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా వెళ్ళి రావాలని తెలియజేస్తూ అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి గురించి కూడా అక్కడ దువా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవ్వండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 786.